ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నారాయణమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగన్పరం. ప్రియ భగవద్బంధువులు నమస్కారం. ఈరోజు మనం విష్ణు సహస్రంలోని 5వ శ్లోకం. స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహస్వన అనాథనిధనో ధాత విధాత ధాతురుత్తమ. ఈ శ్లోకంలో 10 నామాలు ఉన్నాయి. ఒకటి ఈశ్వర, ఓం ఈశ్వర. 10 నామాలు ఉన్నాయి. 9 నామాలు ఉన్నాయి. ఒకటి 9 నామాలు ఉన్నాయి. ఈ స్వయంభూ 37వ నామం. ఓం స్వయంభవే నమః. స్వయం ప్రతిపత్తి గల పరమాత్మకు అతడే కారకుడు. సృష్టికంతకు కారకుడైన పరమాత్మ వేరే కారకుడు లేకపోవడం చేత స్వయంభూ అనబడుచున్నాడు. స్వయంభూ అయిన విష్ణువు నమస్కారం. శంభవ, ఓం శంభవే నమః. శంభు శివునికి గల అనేక రామలలో శంభు వసుదని అనున్నది. ఒక భక్తులకు శుభప్రదము కలిగించి వాడబడితే శంభు అని పిలువబడుచున్నాడు. ఇందుకు మూలంగా శ్రీ విష్ణువులకు గల నామాలను తెలియజేస్తున్నది. శంభువుకు విష్ణువుకు నమస్కారం. ఆదిత్య, ఓం ఆదిత్యాయ నమః. 39వ నామం. సూర్యమండలంలో తేజస్తో ప్రకాశం స్వచ్ఛస్వరూపం ఆదిత్యునిగా వర్ణించబడుచున్నాడు. ద్వాదశ ఆదిత్యుల్లో ఒకదానికి విష్ణువు అనే పేరు కలదు. గీతలో విభూతి యోగం ఆదిత్యుల్లో నేను విష్ణువునని శ్రీకృష్ణుడు పలికి ఉన్నాడు. మరొక విధంగా చూసినట్లయితే వామనావతారంలో అదితి మహామునికి జన్మించే చేత ఆదిత్యునిగా తెలియబడుచున్నాడు. ఆదిత్యుడైన విష్ణువునకు నమస్కారం. 40వ నామం. పుష్కరాక్ష, ఓం పుష్కరాక్ష జనమ. పుష్కరాక్షుడు అనగా పద్మముల వంటి నేత్రము గలవాడని అర్థం. తన అందమైన నేత్రము ద్వారా శాంతిని ఆనందమును ప్రసరింపజేసి భక్తులను ఉద్ధరించుట చేత భగవంతుడి విష్ణువును పుష్కరాక్షుడు అని వర్ణించబడుచున్నాడు. పుష్కరాక్షుడైన విష్ణువు నమస్కారం. మహాస్వన, ఓం మహాస్వనాయ నమః. 41వ నామం. భక్తులు తమ హృదయాంతరంగంలో వినువానాథమే శబ్దం స్వనమనబడుచున్నది. స్వనమనగా ఊపిరి కూడా అర్థం కలదు. ఋగ్వేద యజుర్వేదాదుల్లో భగవంతుని ఊపిరిలను వెలువడినట్టు బోధార్కోపనిషత్తు తెలియజేస్తుంది. వేదములే తన ఊపిరిగా గల మహావిష్ణువు నమస్కారం. అనాథనిధన, ఓం అనాథనిధన జన్మ. 42వ నామం. ఆద్యంతములనగా జనన మరణము లేనివాడు మార్పు చెందినటువంటి పరబ్రహ్మ స్వరూపుడైన విష్ణువునకు చెందనటువంటి పరబ్రహ్మ స్వరూపుడైన విష్ణువునకు నమస్కారం. ధాత్రే, ఓం ధాతు, ఓం ధాత, ఓం ధాత్రే నమః. అన్ని రూపములకు మూలం. ఈ విశ్వమందరి అందరైన భూతములకు సాక్షిగాను మూల పురుషుడైన ధాత అందరు. ధాత అనగా విష్ణువు అగు నమస్కారం. విధాత, ఓం విధాత్రే నమః. వారి వారి కర్మలు అనుసరించి ఫలమునిచ్చేవాడు విధాత. వేదములలో చెప్పబడిన కర్మకాండలు కర్మఫలములు అందించడానికి ఈశ్వరునిగా విష్ణువు పేర్కొనుచున్నవి. ప్రకృతి ధర్మములను అనుసరించి ఈ కర్మఫలములు కలుగుచున్నవి. ప్రకృతి ధర్మములని స్వచ్ఛస్వరూపుడు. ఈ ప్రకృతి మూల పురుషుడైన విష్ణువునకు కట్టుబడి ఉన్నది. కర్మఫలము అందించు విధాతకు విష్ణువు నమస్కారం. ధాతురుత్తమ, ఓం ధాతురుత్తమాయ నమః. 45. ప్రతి వస్తువును కొన్ని మూల పదార్థములను వాటిని ధాతువులు అందరు. ఉదాహరణకు ఈ శరీరమున ముఖ్య ధాతువులు రక్తం, మాంసం, కొవ్వు మొదలైనవి. ఇదే విధంగా అన్ని వస్తువులు కొన్ని ధాతు పదార్థములు గలవు. అసంఖ్యాకంలో ఈ ధాతువులన్నింటిలో అతి సూక్ష్మమైన దాన్ని చిత్ ధాతువు అందరు. దీన్ని ఉత్తమ ధాతువు అని కూడా అందరు. అదే విష్ణు ఉత్తమ ధాతువుగా తెలియబడు మహావిష్ణువునకు నమస్కారం. స్వస్తి. జై శ్రీరామ్.